కలియుగంలో మనం ఎలా రక్షించుకోవాలి? 1. నామస్మరణ. వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి, కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ. అంటే కలియుగంలో దైవ నామం తప్ప మరే మార్గం లేదు. రోజుకు కొద్దిసేపైనా రామనామం, కృష్ణనామం, విష్ణునామం జపించండి. 2. సాత్విక ఆహారం. కలియుగంలో ఆహారమే మన మనస్సును నియంత్రిస్తుంది. ఋషులు అందుకే సాత్విక ఆహారాన్ని సూచించారు. అధిక కోపం, భయం, అశాంతి తగ్గుతుంది. 3. సంగత్యాగం. వేదాలు చెబుతున్నాయి, చెడు సంగతిలో ఉంటే మనస్సు చెడుతుంది. సద్గ్రంథాలు, భక్తి కథలు, మంచి మాటలు వినడం కూడా సాధనమే. 4. సాధారణ ధర్మాచరణ. పెద్ద యజ్ఞాలు అవసరం లేదు. నిజాయితీ, దయ, కృతజ్ఞత, సేవాభావం ఇవే కలియుగ యజ్ఞాలు. కలియుగం మనల్ని నాశనం చేయడానికి రాలేదు. బయట దేవుణ్ణి వెతుకుతూ అలసిపోయిన మనకు దేవుడు మనలోనే ఉన్నాడని గుర్తు చేయడానికి వచ్చింది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరో ఒకరికి పంపండి. ఎందుకంటే కలియుగంలో ఒక మంచి మాట కూడా పుణ్యమే.